ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామంలో కూడి ఉన్న సహోదరుల మధ్యకి వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు అనుగ్రహించిన సమయంలో మనం అందరం కలిసి ఆయన మాటలను చదువుకొని మనలో ఉన్న లోపాలు సరి చేసుకుని మనమందరం ప్రభువు ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమని ఉన్నది. అటు వారిలో నేను ప్రధానుడును. అయినను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణ దీర్ఘశాంతమును అప్రధాన పాపియను నా యందు కనికరించినట్లు నేను కనికరించబడితిని. సకల యుగములలో రాజై ఉండి అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగములు కలుగునుగాక. ఆమేన్. దేవుని గ్రంథమందు దేవుడు ఉపయోగించుకున్న పేరు పొందిన అనేకమైన పరిశుద్ధులను మనము ఆలోచన చేసినప్పుడు వారిలో మోషే గారు, దావీదు, మరి పౌలు గారిని మనము గుర్తించడానికి అవకాశం ఉంది. మోషే గారు, దావీదు గారు, పౌలు గారు వీరి ముగ్గురులో అందరికీ కామన్ గా ఉన్నది వారు చేసిన పొరపాటు. మరియు ఆ విధంగా పొరపాటు చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా వారిని కృపచేత పిలిచి వారి వారి కాలములలో ఉన్నతమైన ఉద్యోగములు, పనులను వారికి దేవుడు అనుగ్రహించడం జరిగింది. మోషే గారిని గురించి మనం ఎరిగి ఉన్నాం. ఒక ఐగుప్తుని కోపంతో చంపిన వ్యక్తి. అలాగున ఐగుప్తుని విడిచిన మోషేను దేవుడు విడవకుండా ఆనాడు ఇశ్రాయేలు దేశానికి గొప్ప నాయకుడుగా మోషే గారిని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. దావీదు గారిని మనం చూసినట్లయితే ఆయన చేసిన పాపము ఒక బత్షెబ భార్య విషయంలో వ్యభిచారము కాకుండా, వ్యభిచారత్వం మాత్రమే కాకుండా ఉరియాను చంపించడము ఆయన విషయంలో పాపమని దేవుడు తన లేఖనములో స్పష్టంగా తెలియజేశాడు. అలాంటి ఘోర పాపములు చేసిన దావీదును దేవుడు విడిచిపెట్టకుండా ఇశ్రాయేలులకు ఐక్య రాజ్యమునకు 40 సంవత్సరాలు రాజుగా వారిని ఏర్పాటు చేసి ఒక ఉన్నతమైన వ్యక్తిగా మాదిరిని ఆనాడు కనపరచడం జరిగింది. అలాగే అపోస్తలులైన పౌలు గారు అనేకుల మరణమునకు, హింసకు, చెరసాల్లో వేయించడానికి మరియు ప్రభు సంఘాన్ని పాడు చేయడానికి కారణమైన పౌలు గారిని అలాగే ప్రభు వదిలిపెట్టకుండా, లేక దేవుడు అలాగే వదిలిపెట్టకుండా ఆయనను పిలిచి కరుణించి
ఆయనకు అతీతమైన బాధ్యతను దేవుడు అప్పగించడం జరిగింది. ఆ యొక్క కోవలో మనము ఇప్పుడు పౌలు గారిని గురించి చదువుతున్నాం. పౌలు గారు తెలియజేసి తన యొక్క సందేశంలో 15వ వచనం గమనించండి. పాపులను రక్షించుట క్రీస్తు లోకములకు వచ్చాను అనే మాట నమ్మదగినది మరియు పూర్ణము అంగీకరించడానికి యోగ్యమనై ఉన్నది. ఆ నమ్మకమైన వాక్యం ఏమిటో ఆలోచన చేయండి. వాక్యము నమ్మదగినది. ఏ వాక్యం నమ్మదగినది? ఆ వాక్యము నమ్మదగినది. ఏ వాక్యము? ఒకటి అని చెప్తున్నారు. ప్రభువైన యేసు యొక్క భూమి మీదకి వచ్చాడు అనే వాక్యము నమ్మదగినది. దీన్ని సందేహించాల్సిన అవసరం లేదు. అది నమ్మకమైనది. దాన్ని మనం పూర్తిగా అంగీకరించడానికి మనకు సాక్ష్యములు ఉన్నది. మరియు రెండు, ఆయన తెలియజేస్తున్నారు, భూమి మీదకి వచ్చిన ప్రభు రక్షించడానికి వచ్చారు. ఈ వాక్యము కూడా నమ్మదగినటువంటిది. దీంట్లో సందేహించాల్సిన అవసరం అనేది లేదు. భూమి మీదకి ప్రభు రావడానికి ఒక ముఖ్యమైన కారణము రక్షించడానికి. ఆ వాక్యము కూడా నమ్మదగినటువంటిది. దాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించడానికి అది నిజమైనటువంటిది, యోగ్యమైనటువంటిది. దాన్ని ఎవరు కూడా మనం తిరస్కరించలేము. ఆ వాక్యమును అంత నమ్మకమైనదని పౌలు గారి యొక్క సందేశమును తెలియజేస్తున్నారు. మరియు ఆయన తెలియజేసే ఆ వాక్యము ఏ విధంగా నమ్మకమైన ఆ వాక్యము ఏం చెప్తుందో గమనించండి. ఆయన పాపులను రక్షించడానికి లోకంలోనికి వచ్చాను, నీతిమంతులను రక్షించడానికి కాదు. మారు మనస్సు అక్కరలేని 99 నీతిమంతుల కన్నా ఒక పాపిని మారు మనసు పొందిన పాపిని రక్షించడానికి, నశించిన వారిని రక్షించడానికి, పాపములో ఉన్న వారిని వెదకి రక్షించడానికి ప్రభు ఈ భూమి మీదకి వచ్చారు, ఈ లోకంలోనికి వచ్చారనే వాక్యము నమ్మదగినది. ఈనాడు ఆ వాక్యము నమ్మదగినదా లేదా, అంగీకరించడానికి సరైనదా కాదనే మనుషులకు సందేహము అవసరమే లేదు. ఎందుకంటే పౌలు గారు చెప్తున్నారు, యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చెను. ఎందుకు వచ్చినంటే రక్షించడానికి వచ్చెను. ఎవరిని రక్షించడానికంటే పాపులు రక్షించడానికి వచ్చారు. ఈ వాక్యము నమ్మదగినదని, అంగీకారమునకు యోగ్యమైనదని ఎలా పౌలు గారు తెలియజేస్తున్నారంటే, అని చెప్తున్నారు, అలాంటి పాపులలో ప్రధానమైన వారిని నేను రక్షణ పొంది ఉన్నాను. దానికి ఎవరో ఉదాహరణ కాదు. దానికి ఎవరో నేను ఇంకొకరి గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. ప్రభు యొక్క భూమి మీదకి వచ్చినది వాస్తవము, అది నమ్మదగినటువంటి వాక్యం. అది పాపులను రక్షించడానికి వచ్చారనేది నమ్మదగిన వాక్యము. మరి అని తెలియజేస్తున్నారు, అలాగ రక్షించబడినటువంటి వారిలో నేను ఒకడిని, అందువల్ల నా యొక్క వాక్యము నమ్మదగినటువంటిది.
ఈ యొక్క సత్యమును లోకములో ఉన్న ప్రతి ఒక్కరూ ఎరగవలేనని పౌలు గారి యొక్క సందేశమును రాయడం జరుగుతుంది. ఇప్పుడు పౌలు గారు చెప్తున్నారు, నేను ప్రధాన పాపిని, నేను వారిలో ప్రధానుడు. ఆ ప్రధాన పాపిని నన్ను రక్షించడానికి ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటో 16వ వచనంలో ఆయన తేటగా తెలియజేస్తున్నారు, గమనించండి. ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసించుకో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నా యందు కనపరుచున్నట్లు నేను కనికరించబడితేనే. పౌలు గారి విషయంలో ప్రభు కనికరమును చూపడానికి ఒక ఉద్దేశం లేకుండా కనికరము చూపల. ఆనాడు ప్రభు తనతో సిలువ వేయబడిన కుడి పక్కన ఒక దొంగను రక్షించడానికి ఒక ఉద్దేశం లేకుండా పోలేదు. ప్రభు ఎంతమందిని అయితే రక్షించారో అలాగునే ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. దొంగను రక్షించడానికి ప్రభువుకు ఒక ఉద్దేశం ఉంటే, పౌలు గారిని రక్షించడానికి ప్రభువుకు ఒక ఉద్దేశం ఉన్నట్లయితే, మనల్ని రక్షించడానికి కూడా ఆయనకు ఒక ఉద్దేశం అనేది ఉన్నది. తెలియజేస్తున్నారు, గమనించిన 16వ వచనం, ఆయనను నిత్య జీవము నిమిత్తం తనను విశ్వసించుకో వారికి నేను మాదిరిగా ఉండులాగున. ఒక మాదిరి, పౌలు గారు ఒక మాదిరి. ఏ విషయంలో మాదిరి ఆయన తెలియజేస్తున్నారు, ఒకప్పుడు నేను ప్రభువుకు విరోధముగా జీవించాను, ప్రధాన పాపిగా ఉన్నాను నేను. అలాంటి పాప విషయంలో కూడా ప్రభు నా మీద ఉగ్రతను చూపి నన్ను చంపివేయకుండా యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును, పూర్ణమైన దీర్ఘశాంతం అనే ఆలోచన పౌలు గారు మొదటగా సంఘాన్ని హింసించినప్పుడే వెంటనే పౌలు గారిని ప్రభు మార్చుండని కనబడి ఉండొచ్చు. అయినను సరే అవకాశమును దేవుడు పౌలు గారికి ఇస్తున్నారు, మారుతారని. దేవునికి ఉద్దేశం నెరవేర్చడానికి పౌలు గారు ఎలాగైనా సరే మారుతారని ఆలోచన, కానీ మారలేదు. అయితే ఇంకొను ప్రభు ఏం చేశారంటే ఆయన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆయన మీద కనపరిచారు. కోపగించడానికి బదులుగా, పౌలు గారిని శిక్షించడానికి బదులు, నశింపజేయడానికి బదులు, సంఘములో ఉన్న వారిని ఏ విధంగా అయితే చంపుతున్నారో, ఏ విధంగా శిక్షిస్తున్నారో, ఏ విధంగా చెరసాల్లో వేస్తున్నారో, ఏ విధంగా వారిని హింసిస్తున్నారో, అలాగున ప్రభు ప్రధాన పాపి అయిన పౌలు గారిని అలాగూ హింసించలేదు, అలాగున చెరసాల్లో వేయించలేదు, అలాగున ఆయన చంపడానికి ప్రయత్నం చేయలేదు. అయితే తన కోపమునకు బదులు, శిక్షకు బదులు తన పూర్ణమైన దీర్ఘశాంతమును పౌలు గారి మీద ఆయన చూపించున్నారు. ఆ విధంగా పౌలు గారి విషయంలో ప్రభు దీర్ఘశాంతమును చూపడానికి పౌలు గారు కనికరించబడ్డారు. ప్రభు యొక్క కనికరం అది, దేవుని యొక్క కనికరం.
కనికరించారు ఆయన. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, గమనించండి, 10:16 అయిన నిత్య జీవం కలుగు తను విశ్వసించుకోవారు నేను మాదిరిగా ఉండలాగున్నా. ఎంతమంది అయితే నాలాగున అటు దేవునికి విరోధముగా, ప్రభువుకు విరోధముగా, ఆయన సంఘమునకు విరోధముగా, పరిశుద్ధులకు విరోధముగా, ప్రభు యొక్క మార్గములకు విరోధముగా మనుషులు తిరుగుబాటు చేసి నాశనం చేయాలని, హింసించాలని, చంపాలని, ఇలాంటి వాంఛలతో ఎంతమంది అయితే ఈ లోకంలో జీవిస్తున్నారో, ఎంతమంది అయితే ఇలాంటి ఒక పాపమును మూటగట్టుకొని ఈ లోకంలో జీవిస్తున్నారో, వారందరికీ పౌలు గారు చూపే ఒక మాదిరి ఏమిటంటే, అయ్యా నేను ప్రధాన పాపిగా ఉన్నాను, ప్రభు నా మీద పాపమును చూపకుండా, ఉగ్రతను చూపించకుండా, నా మీద దీర్ఘశాంతమును చూపించి నన్ను కనికరించారు, కాబట్టి మీరు కూడా అలాగనే మారు మనసు పొందండి అని నేను ఒక మాదిరిని లోకమునకు తెలియజేయడానికి, ఒక గొప్ప మాదిరిని పౌలు గారు తెలియజేయడానికి ఇలాగున ఆయన ఎన్నుకోవడం అనేది జరిగింది. ఆలోచన చేయండి, దేవుని ఉద్దేశములు అనేది ఎలాగున్నదో. విశేషమైనటువంటి ఒక మాదిరి. ఏ మాదిరి, ఏ మాదిరిని చూపించారో ఇక్కడ మనం చదువుతున్నాం. ఒక రక్షణ మాత్రమే కాదు, రక్షించబడ్డ మాదిరి మాత్రం కాదు, అలాంటి పాపములో ఉన్నటువంటి వారిని పౌలు గారు ఏ విధంగా అయితే ప్రభువు వలన పిలువబడ్డారో, అలాగనే అలాంటి పాపములో ఉన్నటువంటి వారిని ఏదో ఒక రూపంలో ప్రభువు వారిని పిలుస్తారు అనడానికి మాదిరిది. మనల్ని ప్రభు ఏదో ఒక రకంగా పిలుస్తారు. మనము పాపం యొక్క కోపములో నశించిపోతున్నప్పుడు, ఏదో ఒక మార్గములో, ఏదో ఒక క్రమములో, ఏదో ఒక సాధనము ద్వారా ప్రభు మనలను ఆనాడు ప్రధాన పాపి అయిన పౌలు గారిని పిలిచినట్లుగా మనల్ని పిలుస్తారనే ఒక మాదిరిని కనపరచడానికి పౌలు గారు కనికరించబడ్డారు. రెండో విషయంలో ఏక మాదిరి అంటే, పౌలు గారు కనికరించబడ్డారంటే, లేక ఎన్నుకోబడ్డారంటే, దానికి పౌలు గారి యొక్క మంచితనము, గొప్పతనము కారణం కాదు. దేవుడు ఎవరిని ఎన్నుకున్నవలైనని ఆయన నిశ్చయించున్నారో వారిని ఆయన ఎన్నుకుంటారు. మనము రోమా పత్రిక 8వ అధ్యాయంలో మనమందరము చదివినటువంటి ఒక వచనం అది. రోమా 8వ అధ్యాయంలో 28వ వచనం గమనించండి. ఈ విధంగా తెలియజేస్తున్నారు. దేవుని ప్రేమించు వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, దేవుడు తన సంకల్పం చొప్పున మనుషులను ఆయన పిలుస్తున్నారు.
ఎవరిని పిలుస్తున్నారు? 30వ వచనము గమనించండి. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలుచును, ఎవరిని పిలుచునో వారిని నీతిమంతులుగా తీర్చును, ఎవరిని నీతిమంతులుగా తీర్చునో వారిని మహింపరచును. దేవుని యొక్క సత్యం అది. దీన్ని మనము ధృవీకరించలే. దేవుడు ఏర్పరిచిన వారి మీద మనం నేరం మోపలే. అదే 33వ వచనంలో దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపువాడెవరు? అది ఎవరైనా సరే. పౌలు గారిని దేవుడు పిలిచారంటే ఒక మాదిరి కొరకు. దేవుడు తన యొక్క చిత్తానుసారంగా పౌలు గారిని పిలిచారే తప్ప పౌలు గారు నేను ఎన్నడూ కూడా ప్రభు యొక్క శిష్యుడిగా అవుతారని ఆయన ఎన్నడూ కూడా ఊహించలేదు. వారిని నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు, కానీ తాను ఎన్నడూ కూడా ఆ విధంగా అవ్వాలని కోరుకోలేదు. అయితే దేవుడు తన యొక్క చిత్తానుసారంగా ప్రభు మూలముగా పౌలు గారిని ఎన్నుకున్నట్లే మనము కూడా దేవుని వలన ఎన్నుకోబడతామనే ఒక మాదిరిని కనపరచడానికి. 3వ మాదిరి గమనించండి. పౌలు గారు ఏ విధంగా అయితే కనికరించబడ్డారో, పాప క్షమాపణ పొందారో, అలాగున మనమందరము పాప క్షమాపణ పొందుతామనే ఒక మాదిరి కొరకు. ఇక మాదిరిని మనము ఆలోచన చేయాలి. ఎంత గొప్ప మాదిరి ఆలోచన చేయాలి. అలాంటి ఒక మాదిరిని కనపరచడానికి పౌలు గారిని ప్రభు కనికరించడం అనేది జరిగింది. అందువలన 16వ వచనంలో ఆయన తెలియజేసే ఒక సందేశాన్ని గమనించండి. మరలా 16వ వచనానికి వచ్చిన 1 తిమోతి 1:16లో అయితే ఎవరికి మాదిరిగా ఉండాలని పౌలు గారు కనికరించబడ్డారో 16వ వచనం గమనించండి. ఆయనను నిత్య జీవం నిమిత్తము తనను విశ్వసించుకో వారికి. ఎవరికి పౌలు గారు మాదిరిగా ఉండబోతున్నారు గమనించండి. ఎవరైతే ప్రభువును విశ్వాసం ఉంచబోతున్నారో, ఎంతమంది అయితే పౌలు గారు ఎంతమంది అయితే ప్రభువును విశ్వాసం ఉంచబోతున్నారు వారికి మాదిరిగా ఉండునట్లుగా. ఆ యొక్క పరిస్థితులు మీరు ఉండొచ్చును, నేను ఉండొచ్చును. వీరు ప్రభువునందు ఎందుకు విశ్వాసం వస్తున్నారో కూడా తెలియజేసే సందేశం గమనించాలి. ఎందుకు ప్రభు యొక్క మార్గము ఇతర మతములకు మార్గముల కన్నా వ్యత్యాసమైనదంటే ఇక్కడ ఉద్దేశం అనేది తేటగా తెలియజేయబడుతుంది. అదేమిటో గమనించండి. 16వ వచనంలో ఆయనను నిత్య జీవము నిమిత్తము ప్రభు మనకు అనుగ్రహించబోయే నిత్య జీవము నిమిత్తము ప్రభువు నందు మనము విశ్వాసం ఉంచుచున్నాము. ఈ సత్యాన్ని ఎన్నడూ ఏ క్రైస్తవుడు మర్చిపోకూడదు. అది మన విశ్వాసం. అది ప్రభువునందు మన విశ్వాసం ఉంచడానికి ఒక ప్రముఖమైన కారణం ఏమిటంటే 16వ వచనం తెలిసి ఆయనను నిత్య జీవం నిమిత్తము విశ్వాసం ఉంచుకో వారికి నేను మాదిరిగా ఉంటున్నట్లు. ఈనాడు పౌలు గారు ఆనాడు రక్షణ పొంది ఈనాడు మనకి ఎంత మాదిరిగా అనుగ్రహించబడ్డారు గమనించాలి. ఏక మాదిరి ఆనాడు పౌలు గారు రక్షణ పొందినప్పుడు
ఆనాడు ప్రతి ఒక్కరూ ఆయన దాని గురించి మాట్లాడుకున్నారు. మనమందరం ఆజ్ఞ విషయములను ఎరిగి ఉన్నాం. ఎలాగూ పౌలు గారు ప్రభు వలన కనికరించబడ్డారో ఆ విషయాన్ని వారందరూ నోటి ద్వారా మాట్లాడుకున్నారు. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయము ఈ విధంగా మనకు తెలియజేస్తుంది, గమనించాలి. అపోస్తలుల కార్యం 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలిసి కొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడేది. అయితే బర్నబా అతన్ని దగ్గరకు తీసుకుని అపోస్తలుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతని చేత మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియపరచును. అతడు యెరూషలేములో వారితో కూడా వచ్చుచు పోవచ్చు ప్రభువు నామమును బట్టి ధైర్యంగా బోధించుచు గ్రీకు భాష మాట్లాడు యూదులతో మాట్లాడు తర్పించుచుండిన వారు అతనిని సంప్రయత్నం చేసే సహోదరిని తెలుసుకొని అతనిని కైసరు తోడుకొని సాక్షి అలాడు ప్రభు ఏ విధంగా పౌలు గారిని రక్షించారు, లేక కనికరము చూపారు, ఆ యొక్క విషయం, ఆ యొక్క మాదిరి అనేది ఆనాడు శిష్యుల మధ్యలో మాట్లాడుకోబడింది. బర్నబా గారు చెప్తున్నారు, అయ్యా పౌలు గారు ఈ విధంగా వెళుతున్నప్పుడు ప్రభు ఆయన విషయంలో కనికరము చూపించారు. ఒక మాదిరి అది. ఆ యొక్క మాదిరి అనేది ఆనాడు ప్రతి నోట మాట మాట్లాడబడింది. ఈవెన్ యూదులందరూ కూడా ఆ యొక్క విషయం ఎరిగినారు, ఆయన చంపాలనుకున్నారు. ప్రభు ఆయన మీద కనికరం చూపి ఆయన క్రైస్తవుడిగా మారి ఆయన దేవుని ప్రభువును గురించి మాట్లాడుతున్నారనే విషయమును ఎదిగినప్పుడు యూదులు ఆయన చంపాలనుకుంటున్నారు. అలాంటి ఒక మాదిరిని ప్రభు కనపరచడానికి ఆనాడు నోటి మాటల ద్వారా ప్రభు యొక్క మాదిరి అనేకులకు తెలియజేయబడింది. ఇప్పుడు పౌలు గారి యొక్క మాదిరిని ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన ఎందుకు కనికరించబడ్డారో ఆ మాదిరిని మనము విని ఎవరైతే ప్రభువునందు నిత్య జీవం నిమిత్తం ఆయన విశ్వాసం ఉంచబోతున్నారో వారందరూ పౌలు యొక్క మాదిరిని ఎరగడానికి ఈనాడు తిమోతి పత్రిక మన కొరకు అది రాయబడినటువంటిది. 2000 సంవత్సరాలుగా దాన్ని మనం చదువుతున్నాం. 2000 సంవత్సరాలుగా యొక్క మాదిరి అనేది ఈనాడు పౌలు గారు తెలియజేస్తున్నారు. పౌలు గారు భూమి మీద ఉన్నప్పుడు అనేకులు నోటి ద్వారా ఆయన మాదిరిని ఇతరులకు తెలియజేశారు. అటు తర్వాత అక్కడ ఉన్నటువంటి వారికి, దూర ప్రాంతంలో ఉన్న వారికి పత్రికల ద్వారా తెలియజేశారు. ఈనాడు అదే పత్రికలు 2000 సంవత్సరాలు కూడా పౌలు గారు ఎన్నుకోవడానికి ప్రభు ఆయన విషయంలో కనికరము చూపే ఆ యొక్క మాదిరిని ఈనాడు కూడా మనం చదువుతున్నాం. ఆలోచన చేయండి. అందువలన ఆయన తెలియజేసే ఒక సందేశం ఏమిటంటే, నేను ఎందుకో పడ్డానో మీరు ఆలోచన చేయండి, ఒక మాదిరిని చూపడానికి. రెండో విషయం ఏమిటంటే, ఆయన చెప్తున్నారు, ప్రభు నందు విశ్వాసం ఉంచే వారికి ఎందుకు మనం విశ్వాసం ఉంచవలేనో ఉద్దేశం తెలియజేయబడింది. ఆయన చెప్తున్నారు, మనము నిత్య జీవము కొరకు ప్రభు నందు విశ్వాసం ఉంచాలి. ఆయన నిత్య జీవము నిమిత్తము
ఎందుకు మనము క్రైస్తవులైన వారు ఇతరమైన వారి కన్నా వ్యత్యాసమైన వారు? ఎందుకు ప్రభు యొక్క శిష్యులు ఇతర మతంలో ఉన్నటువంటి శిష్యుల కన్నా వ్యత్యాసమైన వారంటే, ప్రభు వారికి ఇచ్చేటువంటి వాగ్దానము, ఎవరు కూడా ఈ లోకములో నిత్య జీవమును వాగ్దానం చేసినట్లుగా, నిత్య జీవం ఇచ్చినట్లుగా ఆయన శిష్యులకి నిత్య జీవం ఇస్తాననే ఒక వాగ్దానము, ప్రమాణం అనేది ఎవరు కూడా చేయలేదు. అనేక భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు అనేకమైన మతాలను స్థాపించుకొని వారి యొక్క శిష్యులను ప్రకటించుకుంటారు భూసంబంధమైన ఆశీర్వాదాల కొరకు. వాటిని వారు వాగ్దానం చేస్తారు. కానీ ప్రభువు నందు విశ్వాసం ఉంచేటువంటి వారికి ప్రభు అనుగ్రహించే ఒక నిత్యమైన ఆశీర్వాదం ఏమిటంటే నిత్య జీవము. అందుకొరకు మనం ప్రభువు నందు విశ్వాసం ఉంచాలని ఇది తెలియజేయబడుతుంది. అందువలన పౌలు గారు తెలియజేసే ఒక సందేశం ఏమిటంటే, నేను కనికరించబడ్డానికి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమనగా, విశ్వసించబోయేటువంటి వారందరూ అలాంటి ఒక మాదిరిని కనపడటానికి. నేను ఎలాగైతే ప్రభువు నందు కనికరించబడ్డానో, అలాగే ఎంతమంది అయితే ప్రభువు నందు విశ్వాసం ఉంచడానికి వస్తున్నారో వారందరూ నా వలె మీరు కూడా కనికరించబడతారని ఒక మాదిరిని కనపరచడానికి పౌలు గారు ఆనాడు రక్షణ పొందారని లేఖనము చాటుగా మనకి తెలియజేయడం అనేది జరుగుతుంది. 17వ వచనం గమనించండి. సకల యుగములో రాజై ఉండి అక్షయుడును అదృష్టుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమ యుగములు కలుగునగాక. ఎందుకు ఇక్కడ దేవుడిని పౌలు గారు తీసుకొచ్చారో గమనించాలి. ఇక్కడ 3 రకాలైన ముగ్గురిని మనము చూడడానికి అవకాశం ఉంది. 3 రకాలైన వారిని మనం చూడటానికి అవకాశం ఉంది. ఒకటి, 15వ వచనంలో మరి 16వ వచనంలో పాపులను చూడడానికి అవకాశం ఉంది, పాపిని చూడడానికి అవకాశం ఉంది. దాంట్లో పౌలు గారు ఒకరు, మనం కూడా అలాగే ఒకరై ఉన్నాం. 2, రక్షకుణ్ణి ఏకవచనంలో చూడడానికి అవకాశం ఉంది, అది క్రీస్తు యేసు. ఆ పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. 3వది గమనించండి, పాపులను ఆయన ఎందుకు రక్షిస్తున్నారంటే 16వ వచనంలో వారికి నిత్య జీవమును అనుగ్రహించడానికి. ప్రభు యొక్క ఉద్దేశం అది. ఆయన మనుషులను రక్షించడానికి ఒక ప్రాథమికమైన ఉద్దేశం ఏమిటంటే, తన విశ్వాసం వచ్చే వారికి ఆయన నిత్య జీవమును అనుగ్రహించడానికి. 4వ విషయం ఏమిటంటే, ఇలాగూ రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ ఇతరులకు ఒక మాదిరిని కనపరచాలి. మన యొక్క జీవితంలో మనం ఎలాగో రక్షణ పొందామో ఆ మాదిరిని ఇతరులకు మనం తెలియజేయాలి. నేను ఎలాగో పిలువబడ్డాను, నేను ఎలాగో కనికరించబడ్డాను, ఎలాగో నా యొక్క పాపములను ప్రభువు క్షమించారు, నేను ఎంత పాపిగా ఉన్నాను, ఆయన ప్రభు యొక్క దీర్ఘశాంతం అనేది నా యొక్క విషయంలో ఇన్ని సంవత్సరములు ఎలాగున నేను నశించిపోయకుండా దేవుడు నన్ను కాపాడుచున్నారు. ఆ విధంగా ప్రభు నా మీద దీర్ఘశాంతము కలిగి నా మీద కనికరం ఉంచడానికి కారణం ఏమిటంటే, నేను ఇతరులకు ఒక మంచి మాదిరిని ఇవ్వడానికి.
దాని అర్థము దీర్ఘశాంతమును ప్రభు కనపరిచారంటే దాని అర్థము మనుషుడు పాపం చేసిన వెంటనే ప్రభు చెప్పేయడం లేదు. వారెడల దీర్ఘశాంతము కలిగి మారు మనసు పొందాలని ప్రభు కోరుకుంటున్నారని 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము మనకు తేటగా తెలియజేయడం అనేది జరుగుతుంది. అలాంటి ఒక దీర్ఘశాంతమని పౌలు గారు కూడా పాపుల విషయంలో కలిగి ఉన్నారు. 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు, కానీ ఎవడును నశింపవలెనని ఇచ్చేంపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు నీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఎడల మనము ఉదాహరణకి నేను 15వ సంవత్సరంలో పాపం చేస్తున్నట్లయితే ప్రభు వెంటనే నన్ను 16వ సంవత్సరంలో నాశనం చేయలేదు. నేను పాపం చేయడానికి 15వ సంవత్సరం ప్రారంభిస్తే ఉదాహరణకి కొంతమంది 20 సంవత్సరంలో మారు మనసు పొంది ఉండొచ్చు, మరి కొంతమంది 30 సంవత్సరంలో, మరి కొంతమంది 40, మరి కొంతమంది 50, 60 సంవత్సరంలో పొంది ఉండొచ్చు. ఇప్పుడు నేను 15వ సంవత్సరం నుంచి 20 సంవత్సరం వరలో నేను ప్రభువు నందు విశ్వాసం ఉంచి ఆయన మూలంగా కనికరించబడ్డానంటే ఈ 5 సంవత్సరములు నా మీద ప్రభు కనికరమును అంటే దీర్ఘశాంతమును కనపరుచున్నారు. నేను 30లో విశ్వాసం ఉంచాను ప్రభువుకు అన్నట్లయితే ఈ 15 సంవత్సరములు నా మీద ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నారు. ఒకరు 60 సంవత్సరములు ప్రభువుకు లోపడవచ్చు. ఈ 55 సంవత్సరములుగా ప్రభు దీర్ఘశాంతం నా విషయంలో కలిగి అప్పుడు నేను మారు మనసు పొంది ప్రభువు నుండి విశ్వాసం ఉంచడానికి సిద్ధపడినను సరే, ఇంతకాలము నా విషయంలో ప్రభు దీర్ఘశాంతమును కలిగి అప్పుడు కూడా నన్ను కనికరించడానికి ఆయన ఎంతో ఇష్టపడుతున్నారు. అలాంటి ఒక రక్షకుడు మన ప్రభువే ఉన్నారు. ఆయన అప్పుడు కూడా మనల్ని రక్షించి ఇంతకాలంలో నువ్వు ఎందుకు బాప్తిసం ఎందుకు రక్షణకు వచ్చావని ఎన్నడూ కూడా ఆయన మనం ప్రశ్నించలా. ఆయన శుద్ధ మనసుతో ఎప్పుడు మనం మారు మనసు పొంది ఆయన దగ్గరికి వచ్చినా సరే మనల్ని తృణీకరించకుండా వారి విషయములు కనికరము చూపి వారికి రక్షణను అనుగ్రహించి వారిని ఆయన వారికి నిత్య జీవనిస్తున్నారు. అది ప్రభు వలన మనం పొందేటువంటి అతీతమైనటువంటి గొప్ప ఆశీర్వాదము. ఇప్పుడు గమనించండి, చివరిలో చెప్తున్నారు ఇవన్నీ చేయడానికి అంటే ఒకటి ప్రభు ఈ భూమి మీద రావడానికి, మరియు పాపులను ప్రభు రక్షించడానికి, రక్షించి వారికి నిత్య జీవమును ఇవ్వడానికి కారణమైన పరలోకముందున్న తండ్రికి పౌలు గారి కృతజ్ఞతలు తెలుపుతున్నారు. అదే మనము 17వ వచనంలో చదువుతున్నాం. ఆ 17వ వచనంలో ఆయన తెలియజేస్తున్నారు, సకల యుగంలో రాజు అయింది అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవుని ఘనత మహిమ యుగములు కలుగుతున్నాయి. ఎందుకంటే ప్రభు భూమి మీద రావడానికి దేవుడు కారణం, పాపుల విషయంలో కనికరము చూపి వారిని రక్షించడానికి దేవుడు కారణం, అలాంటి వారికి నిత్య జీవమును ఇవ్వడానికి కూడా దేవుడే కారణం. కాబట్టి పౌలు గారు చెప్తున్నారు, మనమందరము ఎవరైతే ఈ విధంగా రక్షణ పొంది ఉన్నామో
మనమందరము చేయవలసిన ఒక బాధ్యత ఏమిటంటే, సకల యుగములు రాజై ఉండి అక్షయుడు అదృశ్యుడు అద్వితీయ దేవునికి ఘనత మహిమ యుగ యుగములు మనం ఆయన చెల్లించాలి. అది ఒక యుగంలో మాత్రం కాదు, ప్రతి యుగములు ఆయనకి సొంతమైనటువంటిది. ఆయనకి సొంతమైనటువంటి వాటిని ఎప్పుడు మనం ఆయనకి ఇవ్వాలి. 3:16 యోహాను సువార్తలో, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునికి పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. అందుకు పౌలు గారు చెప్తున్నారు, ఆయనకి మనం కృతజ్ఞత తెలపాలి. ఎంత ఉన్నతమైనటువంటి ఆలోచనలు గమనించండి. అలాంటి ఉన్నతమైనటువంటి ఆలోచనలతో పౌలు గారు అన్నాడు, దేవునికి కృతజ్ఞత తెలపడం జరిగింది. మనం ఎల్లప్పుడూ రక్షణ పొంది, ప్రభువునందు రక్షణ పొంది నిత్య జీవమును పొందవలేనని ఉన్నతమైన సంకల్పము దేవునిది కాబట్టి ఆయనకి మనము కృతజ్ఞత తెలపాలి. ఈ సత్యాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఆ సంకల్పం అనేది దేవునిది. కాబట్టి ఏ మనుషుడు రక్షణ ప్రభువునందు పొందున్నారంటే దానికి కారణమైన ఈ సంకల్పమును ఏర్పాటు చేసిన దేవునికి మనము కృతజ్ఞత తెలపలేదు. ఆయన గురించి ఏం తెలియజేయబడిందో 4 పార్ట్స్ గమనించండి. ఆయన యుగ యుగముల రాజు అయి ఉన్నారు. కీర్తనలు 145:3 అన్ని రాజ్యములలో అన్ని యుగములు ఆయనే రాజు. ఆయనకి ప్రారంభము లేదు, ఆయన రాజ్యానికి ఆయనకు అంతము లేదు. రెండోది ఆయన అక్షయుడు. 6:16 1 తిమోతి పత్రిక, ఇదే పత్రికలో ఆయన సమీపింపరాని తేజస్సులో ఆయన నివాసం చేస్తూ అమరత్వం కలిగి ఉన్నారు. ఆయన క్షయమైనటువంటి వాడు కాదు, అక్షయమైనటువంటి వాడు. 6:16 1 తిమోతి పత్రిక, సమీపింపరాని తేజస్సులు ఆయన మాత్రం వసించు అమరత్యము కలిగిన వాడై ఉన్నాడు. మనుషులలో ఎవడును ఆయన చూడలేదు, ఎవడును చూడలేడు. ఆయన ఘనత శాశ్వత ప్రభావములు కలిగి ఉండిన గాక. ఆమేన్. ఆయన అదృశ్యమైన వాడు. ఇప్పుడే మనం చదివాం, ఏ మనుషుడు ఎప్పుడు ఆయన చూడలేదు. అయితే చివరికి ఆయన చెప్తున్నారు, ఆయన అద్వితీయుడు. అనేకమైన అబద్ధ దేవుళ్ళుగా పిలువబడిన వారు ఉండొచ్చు. ఆయనను సరే ఆయన అద్వితీయుడు. ఆయన తప్ప వేరే దేవుడు లేదనే సత్యమును మనం అందరం గుర్తించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. ఆయనకే ఎల్లప్పుడూ ఘనత మహిమ ప్రభావం చెందినది. కారణం ఏమిటంటే అవన్నీ ఆయనకు చెందినవి, అవి ఆయనకే చెందాలి. అవన్నీ నిత్యమైనటువంటివి, అది ఆయనకి మాత్రమే చెందుతుంది. అందువలన పౌలు గారు ఆయనకే చెందినది, అది నిత్యత్వమునకు చెందినది. అందువలన మనమందరము ఆయనకి చెందిన వాటిని ఆయనకే మనం చెల్లించుదాం. ప్రభు చెప్పినట్లుగా కైసరువి దేవునికి చెల్లించాలి. ఇక్కడికి దేవునికి ఏదే ఉన్నదో ఆయన తెలియజేస్తున్నారు. ఆయన దేవునికి
ఏదో తెలియజేసినప్పుడు ఆయన 1వ వచనం తెలియజేస్తున్నారు. 17వ వచనంలో ఘనత, మహిమ అవి ఆయనకి చెందినటువంటిది. మహిమ ఘనత అనేది ఆయనకు చెందినది. 2, అది నిత్యత్వంలో ఉన్నటువంటిది. కాబట్టి మనమందరము ఆయనకి చెల్లించే వాటిని మనం చెల్లించాల్సినటువంటి అవసరం అనేది ఉంటున్నది. అందువలన 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలలో మనం చదువుకున్నటువంటి ఆలోచనలు ఏమిటంటే, ఇవన్నీ దేవుడు మన కొరకు చేశారు. అందువలన దేవునికి మనము ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. 2, వీటన్నిటిని మన కొరకు చేశారు కాబట్టి, అంటే దాని అర్థము 1, ప్రభువు నేటి భూమి మీద పంపించారు. 2, పాపులైన మనల్ని నశింపజేయకుండా మన మీద కనికరము చూపి ప్రభు ద్వారా మనల్ని రక్షించి మనకు నిత్య జీవమును ఆయన అనుగ్రహించారు. కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగి ఉండాలి. 2, ఆయనకి ఎల్లప్పుడూ మనం ఉపయోగపడాలి. పౌలు గారిని దేవుడు రక్షించినందువలన దానికి కృతజ్ఞతగా పౌలు గారు ప్రభు సేవలో ఆయన పూర్తిగా దేవుని సేవిస్తూ ప్రభు సేవను లోకములకు తీసుకెళ్ళడం అనేది జరిగింది. 1, మనం ఆయనకి కృతజ్ఞత తెలపాలి. 2, ఆయనకి మనం ప్రయోజనకరంగా ఉండాలి. 3, మనం దేవునికి ఎల్లప్పుడూ మన యొక్క మాదిరిని ఇతరులకు కనపరచాలి. దేవుని యొక్క మాదిరి, దేవుడు ఎలాగైతే మన మీద కనికరము చూపారో అలాగునే లోకంలో ఉన్న వారందరి విషయంలో, అంటే పాపుల విషయంలో, మనం పాపులుగా ఉన్నప్పుడు ప్రభు మన మీద కనికరము చూపి ప్రభు ద్వారా మనల్ని ఎలాగైతే రక్షించారో అలాగునే లోకంలో ఉన్న పాపుల విషయంలో మనము చెడుగా ఆలోచన చేయకుండా మన ఎడల ఎలాగో దీర్ఘశాంతము కలిగి మనలను ఆయన ప్రభువునందు రక్షించారో, కనికరపు చూపారో అలాగునే ఆ యొక్క మాదిరిని ఇతరమైనటువంటి వారు, పాపములో ఉన్నటువంటి వారి విషయంలో కూడా మనము ఓర్చుకొని దీర్ఘశాంతము కలిపి వారి ఎడల కనికరపడి వారికి దైవ సందేశములు తెలియజేసి వారు కూడా రక్షణ పొందాలని ఒక మంచి మాదిరిని, లేకపోతే ఆయన దేవుని యొక్క మాదిరిని మనము అనుసరించాలి. 4వ విషయం ఏమిటంటే, ఈ సందేశమును, దేవుని యొక్క సందేశమును ఇతరులకు తెలియజేసేవారుగా మనం అనుబంధం ఉండాల్సిన అవసరం అనేది ఉంటున్నది. ఈ యొక్క పాఠాలు అనేది నాకు మాత్రమే అని స్వార్థంతో ఆలోచన చేయకుండా, ఆనాడు పౌలు గారు ఎలాగూ కనికరించబడ్డారో అలాగున లోకంలో ఉన్న వారందరూ కనికరించబడి నిత్య జీవం పొందడానికి దేవుడు సంకల్పించున్నాడు. కాబట్టి యొక్క సంకల్పమును లోకానికి మనము తెలియజేయవలేను. ఆ విధంగా తెలియజేయాలని దేవుడు మన ఎదుట కోరుకుంటున్నారు. అలాగూ తెలియజేయడము ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, 17వ వచనం ప్రకారము, 1 తిమోతి 1:17 ప్రకారము, సకల యుగములో నా అక్షయుడు అదృష్ట దేవునికి ఘనత మహిమను యుగయుగములు మనం చెల్లిస్తున్నాం. పౌలు గారి యుగములు ఆయన చెల్లించారు. తాను ఎలా కనపరించబడ్డారు లోకానికి తెలియజేశారు. దేవుని గురించి తెలియజేశారు. యేసుక్రీస్తు గురించి తెలియజేశారు. మనుషుల విషయంలో దేవుని యొక్క సంకల్పం, పాపుల విషయంలో దేవుని యొక్క సంకల్పం ఏమిటి తెలియజేశారు. వారు ఎలాగ రక్షణ పొందుతున్నారో తెలియజేశారు. ఆ విధంగా దేవుని యొక్క సంకల్పమును లోకమునకు మనం తెలియజేయడము దేవునికి మనము ఇచ్చేటువంటి ఘనత మహిమై ఉన్నదని మనం గుర్తించాలి. ఇప్పుడు
2000 సంవత్సరములుగా దేవుడు అనేకుల ద్వారా ఆయన మహింపరచబడుతున్నారు, గణపరచబడుతున్నారు. అలాగైనట్లయితే మనమున్నటువంటి ఈ కాలంలో కూడా అలాగూ దేవుడు మహింపరచాలని పరచబడవలేనంటే మనమందరం కూడా ఈ సందేశాన్ని లోకానికి తెలియజేయాలి. పూర్తమైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. అందరికీ